నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ప్రభాకర్ రావు కేసు ఏమైందయ్యా? ఏమైందయ్యా? పైసలు ముట్టినాయా? ఏమైంది? కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఎందుకు మార్చినారు? ప్రభాకర్ రావుని ఎందుకు రప్పిస్తలే? అంటే చాతగాని దద్దమ్మలు ఉన్నారా తెలంగాణలో? అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఇడికి రప్పిస్తలేరు మీరు? ఫోన్ ట్యాపింగ్లో ఎవరిని కాపాడబోతున్నావు? కేటీఆర్నా, హరీష్ రావునా? ఎవరు చెప్పిండ్రు కాపాడమని? కవితక్క చెప్పిందా? ఎందుకు కాపాడుతున్నావు? పైసలు కావాలనా? తీసుకున్నారా? ముట్టినయ్యా? ఒకవేళ ముడితే ఎంత ముట్టినాయి? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? సూటిగా అడుగుతున్నా. మెయిన్ విలన్ ప్రభాకర్ రావుని ఎందుకు తీసుకొస్తలేవు? ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేసినటువంటి ఆ ప్రభాకర్ రావుని నువ్వు ఎందుకు తీసుకొస్తలేవు? ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావుని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? అమెరికాలో పోయి దాక్కున్నారు. మొన్న కేటీఆర్ కూడా పోయి వాళ్ళని కలిసిండంట. అమెరికాలో కేటీఆర్ పోయి కలిసిండంట. ఏం చేసినయా మీరు? ఏం చేసినరయ్యా మీరు? ఎందుకు తీసుకురావట్లే? లా అండ్ ఆర్డర్ పనిచేస్తలేదా? లేకపోతే రూల్స్ తెలియట్లేదా? లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తున్నావా? లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నా అని బాధపడుతున్నావా? ఈ కేసు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అని 6 గ్యారంటీల గురించి మాట్లాడకుండా అన్ని ఛానళ్ళల్లో ఇదే బజాయించినారు కదా. ఇప్పుడు ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు అని అడుగుతున్నా. అమ్ముడు పోయినవా అని అడుగుతున్నా. అమ్ముడు పోతే ఎంతకు అమ్ముడు పోయినావు? ప్రభాకర్ రావుని బొక్కలేసే పని లేదా? డొక్కలు చించే పని లేదా? అటువంటి కల్ప్రిట్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టే పని లేదా? ఎవరి కోసం పని చేస్తున్నారు? సమాధానం చెప్పండి. ఏమైంది? ప్రభాకర్ రావుని ఎందుకు రప్పిస్తలేవు? శ్రవణ్ ఎందుకు రప్పిస్తలేవు? కవిత జైలు నుంచి రాగానే కేటీఆర్ అన్న పోయిండు అమెరికా. అడిగితే కొడుకు చదువు కోసం అంటారు. కానీ అక్కడ పోయి కలిసింది వాస్తవం కాదా ప్రభాకర్ రావుని? మీ ఇంటెలిజెన్స్ మా పైన నిఘా పెడుతుంది కదా. అక్కడ నిఘా పెట్టలే. నేను అడుగుతున్నా, చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీతోనే మాట్లాడుతున్నా. మీరు అన్నీ చూస్తారని నాకు తెలుసు. లేకపోతే చేరవేసే వాళ్ళు చేరవేస్తారు కదా. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్డి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేరవేస్తారు. ఎన్ని పెట్టాలో పుల్లలు అన్ని పెడతారు. మిమ్మల్నే సార్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? పబ్లిక్ని ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసే దమ్ము లేదా ఎవరికి? అమెరికా పోయి తీసుకొచ్చేది దమ్ము లేదా? రప్పించలేరా? ఇంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసినటువంటి వాడిని మీరు అమెరికాలో ఎందుకు ఉంచున్నారు? దొంగలను ఎందుకు పట్టం కడుతున్నారు? ఆంధ్రాను చూసి నేర్చుకోండి. హీరోయిన్కు కష్టం రాగానే సస్పెండ్ చేసి పడేసినారు. మీరున్నారు ఎందుకు? హీరోలు ఇచ్చే చెక్కులు తీసుకుంటారు అన్నట్టు అది కూడా అడగాలి. నిన్న మహేష్ బాబు గారు వచ్చారు, చెక్ ఇచ్చారు. మొన్న బాలకృష్ణ కూతురు వచ్చింది, చెక్ ఇచ్చింది. ఈ చెక్కులను ఏం చేస్తున్నారు? ఖమ్మం ప్రజలారా, వరద బాధితులకు గవర్నమెంట్ ఏమైనా వరద సహాయం చేసిందా? హీరోలు అందరూ వచ్చి చెక్కులు ఇస్తున్నారు. ఆ డబ్బులు మీకు ఇచ్చిందా? మీకు ఇస్తున్న డబ్బులు మీకు ఇచ్చిందా? అడగండి రేవంత్ రెడ్డి గారు. ఏమైనా చేసినా చేయకపోయినా మా దృష్టికి తీసుకురండి. చెప్పండి ఈ సమాధానం రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు, మాతా శిశు మరణాల వివరాలకు గాంధీ హాస్పిటల్ నిజ నిర్ధారణ కమిటీగా వెళ్ళిన మాగంటి సంజయ్ లోపలికి రానివ్వని పోలీసులు, రోడ్డుపై నిరసన, అదుపులోకి తీసుకొని గోషామహల్ తరలింపు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే రాజయ్య అదుపులోకి. కాంగ్రెస్ అరాచకాలకు భయపడం కేటీఆర్. ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఇంటి వద్ద రచ్చ. సో నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి చేయడం జరిగింది. అనుచరులు చాలామంది, కొంతమంది రాళ్ళ వర్షము కొంచెం కురిపించడం జరిగింది. సో ఇది కరెక్ట్ కాదు. మహిళా నేత ఇంటిపైన ఇవన్నీ కూడా చేయడం కరెక్ట్ కాదు. కొంచెం చూసుకోండి. అండ్ అదే రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ పోలీసులే విలన్లు, ఇప్పుడు వీళ్ళే విలన్లు. ఎక్కడికి వచ్చినా వీళ్ళు హీరోలు మాత్రం అవుతలేరు, కానీ విలన్లే. ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారు తప్ప, అంతే తప్ప తుప్పు వదిలించే పని మాత్రం చేస్తలేరు. ఏం చేయాలి మరి ప్రజలు? ఏం చేయాలి పబ్లిక్?